వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఎగ్ పప్స్ చేసుకుందాం, డీప్ ఫ్రై లేకుండా. పిండి కలుపుకుందాం. 1 కప్పు మైదా వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్, నెయ్యి వేస్తున్నాను, 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి ఆయిల్ కలిసిపోయింది. ఇందులో పిండిలో వాటర్ పోస్తున్నాను. చపాతీ పిండిలో కలుపుకోవాలి గట్టిగాని. పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకుందాం. 2 స్పూన్లు పిండి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, స్పూన్ నెయ్యి వేస్తున్నాను. పేస్ట్లో కలుపుకోవాలి పిండిని, ఆయిల్ని. పిండి నెయ్యి ఆయిల్ క్రీమ్లో రావాలి. 1 స్పూన్ ఆయిల్ పడుతుంది, వేసుకొని క్రీమ్లో కలుపుకుందాం. ఇలా సరిపోతుంది క్రీము. స్టవ్ మీద పెనం పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఉల్లిపాయ సన్నగా కట్ చేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఉల్లిపాయ బాగా మగ్గాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి మూత పెట్టుకున్నాం. ఉల్లిపాయ మగ్గుతుంది. ఉల్లిపాయ 2 వందలు వేగిపోయింది. ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెం కారం వేస్తున్నాను. వేగిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. మరేసి కలిపేసుకుని స్టవ్ ఆపే. మనం కలుపుకున్న పిండిని 5 వంటలుగా చేసుకుందాం. ఈ సైజులో 5 వంటలు చేసుకుందాం. మనం చపాతీలు చేసుకుందాం. పలసగా వత్తుకున్నాం. కొద్దిగా పిండి చల్లుకొని ఇలా చేసుకుందాం. పలసగా ఇలా చేసుకోవాలి. 5 ఇలా చపాతీలు చేసుకుంటాం. అయిపోయింది. మనం చేసుకునే క్రీమ్ ఉంది కదా, మైదా, నెయ్యి, ఆయిల్, క్రీము, చపాతీ అంతా రాసుకున్నాం. ఇది అప్లై చేసేసాక మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. ఇలా 4 వరకు వేసుకోవాలి. 1 విడిగా ఉంచాలి. చేసుకున్న 5కి 4 వేసాను. 1 విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకుందాం. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చపాతీని కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకున్నాను. పెట్టి పక్కన పెట్టుకున్నాను ఎగ్స్. ఒక ఎగ్ని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి 2 ఎగ్గులు. చపాతి కట్ చేసుకున్న పీస్ మీద కూర ఎగ్ కనిపించకుండా రోల్ చేసుకోవాలి. నాలుగు పొరలు మనం క్రీమ్తో అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం క్రీమ్ రాసుకుని పైన క్రీమ్ రాసుకుని అన్నీ ఇలా చేసుకుందాం. వీటం అయిపోయింది. ఇప్పుడు వేపుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు వేపుకుందాం. ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. ప్లేట్ మూతేసుకుందాం. ఏమో చూసుకుందాం. ఒక్కొక్కటిగా తిరగబెట్టుకుందాం. అన్నీ తిరగబెట్టుకున్నాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ గుంటల్లోనే ఉండిపోతుంది, ఇట్లా కందదు. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ ఇటువైపు నుంచి అటు తిప్పుకోవాలి. అలా అయితే అన్ని వైపులా కాలుతాయి. అయిపోయినాయి, తీసేసుకుందాం. ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఒక్కొక్కటిగా ఆయిల్ అనేది అలా లోపల ఉండిపోతుంది. అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. ఆయిల్ అలా లోపల ఉండిపోతుంది, గుంటల్లో వేగిపోయినాయి. ఎగ్ పప్పు రెడీ అయిపోయినాయి. ఇవి లేయర్ కింద చాలా క్రిస్పీగా బాగా కుదిరినాయి. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.